హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నాను చేసి చూపిస్తాను. ముందుగా చెప్తాను ఫ్రెండ్స్. ఒక పావు కిలో చికెను, ఒక పావు కిలో బంగాళదుంపలు, ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ ఫ్రెండ్స్. అలాగే కొబ్బరి జీడిపప్పు పేస్టు, కొబ్బరి పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే కొబ్బరి అన్నం వండబోతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు కొబ్బరి అన్నం వండిందే చూపించేదాన్ని, ఈసారికి చేసి చూపిద్దాము నేను ఎలా చేస్తానని చెప్పి తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మామూలు బియ్యం, నార్మల్ బియ్యమే. దాంట్లోకి కొబ్బరి అన్నంలోకి యాలక్కాయలు, 5 యాలక్కాయలు, కొంచెం చెక్క, పెద్ద ముక్కని ఇరిచాను ఫ్రెండ్స్. ఈ లవంగాలు, ఈ బిర్యానీ ఆకు మన ఇష్టం ఫ్రెండ్స్, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. అసలు అయితే పాతకాలం పద్ధతులు వేసేదైతే ఆ 3. నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి అయితే దీంతో 2 గ్లాసులు బియ్యం ఫ్రెండ్స్. ఈ పాలు 4 గ్లాసులు అవ్వాలి. 4 గ్లాసులు పాలు అవ్వకపోతే మామూలుగా నార్మల్ వాటర్ కూడా పోసేయచ్చు ఫ్రెండ్స్. నేను చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది. బియ్యం కడిగి పాలు పోసేసి ఇవన్నీ దాంట్లో వేసేసి కొంచెం పసుపు వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు. కొద్ది కలర్ కావాలంటే, కలర్ అవసరం లేదు, వైట్గా ఉండాలంటే పసుపు వేసే పని లేదు ఫ్రెండ్స్. పాలు అయితే తీసి పెట్టుకున్నాను. కొబ్బరి చెప్పలు మిక్సీ వేసి పాలు తీసుకున్నాను. అన్నీ రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చికెన్, బంగాళదుంప కూడా ఊరికనే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోద్ది. చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా దేంట్లో వండబోతున్నారో ఆ గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో రైస్ వేసేసి కడిగేసుకోండి. బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పాలు కొలతగా ఒక గ్లాస్కి 2 గ్లాసులు పాలు చొప్పున పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ పోసేటప్పుడు పోసాయని నేను కింద ఒక గిన్నె పెట్టాను. ఒక గ్లాస్ పోసాను. అలాగే కొలతగా 1కి 2 చొప్పున పోసుకోవాలి ఫ్రెండ్స్. 2, 3, 4 గ్లాసులు పోసేస్తున్నాను ఫ్రెండ్స్. సరిపోతాయి. ఈ మిగిలిన పాలు కర్రీలో పోసుకోవచ్చు. మనం నీళ్ళు పోసే బదులు ఈ పాలు పోసేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్పైసెస్ వేసేద్దాం ఫ్రెండ్స్. మసాలా దినుసులు 1 స్పూను పసుపు వేద్దాం. ఇది యాంటీబయాటిక్ కదా ఫ్రెండ్స్, మంచిది. కొంతమంది ఏమో పసుపు వేస్తారా పచ్చగా ఉంటుంది కదా అంటారు, కానీ అది మా నాయనమ్మ, మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేసినట్టే నేను చేస్తున్నాను. అదే అలవాటు మాకు. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఉప్పు వేయట్లేదు, ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. పొంగు పట్టిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తాను. స్టవ్ మీద పెట్టేసా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను. అన్నీ కలిపి పెట్టేయటం ఫ్రెండ్స్. ఈ పాలు మిగిలినాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం బియ్యం ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొబ్బరి అన్నం వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిపోతే బాగోదు. పలావ్ తిన్నా, తర్వాత బగారా అన్నం తిన్నా బాగుంటుంది, కానీ కొబ్బరి అన్నం చల్లగా ఉంటే బాగోదు. ఇది కూరలో వాడేసుకుంటాను. పొంగు పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడే వేద్దాం ఉప్పు. సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే కళ్ళుప్పు వేసామనుకో ఫ్రెండ్స్, అదేమవుతుందంటే కొంత కరగదు. ఇది మరి అన్నానికి కూడా పట్టాలి కాబట్టి సాల్ట్ వేసాను. ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ అన్నం అయ్యేలోపు కర్రీ కూడా చేసేస్తాను. 2 ఒకసారి అయిపోతాయి ఫ్రెండ్స్. బంగాళదుంప, టమాటా, అన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను. చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నూనె పోసుకొని ఈ మసాలా వేసేస్తున్నాను. 1 లవంగా, 1 యాలక్కాయ, 1 బిర్యానీ ఆకు, కొంచెం కస్తూరి మేతి. నూనె ఇట్లో చిటపటమన్నప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ సెల్ అప్పుడప్పుడు ఆగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్.